బోరగడ్డ అనిల్ విషయంలో మనం చాలా కొన్ని విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది. విషయాలంటే మామూలు విషయాలు కాదు. మనకు సినిమా చూపించిండు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ బోరగడ్డ అనిల్ అంటే ఆయన వ్యక్తి మొత్తం ఆంధ్ర ప్రజానికానికి ఒక సినిమా చూపించిండు. బోరగడ్డ తర్వాతనే వైసీపీలో ఎవరైనా అనే అంతలా రెచ్చిపోయిండు. ఇప్పుడు పరిస్థితి ఏంద్రా బాబు అని అంటే, నిన్న తాడిపల్లిలోని వైసీపీ కేంద్రం వద్ద బోరగడ్డ అనిల్ ఆయన ఉట్టిన కాకుండా తన భార్యతో కలిసి నిరసనకు దిగిండు. మాజీ సీఎం జగన్ను కలిసేందుకు నిరసన. ఈయన ఏం మాట్లాడిండు? వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నన్ను దాటిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి ఎవరైనా సరే. పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి కావాలంటే పీఎం నరేంద్ర మోడీ గారని మాట్లాడిండు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి అదే మంటసుడు బాత్రూంలో టిష్యూ పేపర్ను వాడుకున్నంతసేపే దానికి విలువ, తర్వాత దాన్ని డస్ట్బిన్లో పడేసిన తర్వాత దానికి వాల్యూ ఉండదు. బోరగడ్డ అనిల్ పరిస్థితి కూడా అదే ఉంది ఇప్పుడు. ఇంకా ఇతను చూసుకుంటా ఉంటే ఇతని సొంత పార్టీ వాళ్ళే ఓళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి రౌడీ షీటర్ అని మాట్లాడిండట. ఆయన్నే కాకుండా ఇంకోళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన నేను 10 ఏళ్ళు జైల్లో ఉన్న 10 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడ్డాను, 9 నెలలు జైల్లో ఉన్న నన్ను సొంత పార్టీ వాళ్ళే రౌడీ షీటర్ అంటా ఉన్నారు. అంతే మరి, ఎందుకంటే రాజకీయం నీ ఒక్కడు సొత్తే కాదు. బోరగడ్డ అనిల్ అందరూ వాడుకుంటారు, వాడుకొని వదిలేస్తారు అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మీ జగన్ అన్న అన్నావు. జగన్ అన్న ఏం చేసిండు? జగన్ అన్న గుణపాలు తీస్తూ ఉన్నాడు, సపోర్ట్ చేయలే. కనీసం మీద 9 నెలలు జైల్లో ఉంటే పరామర్శించడానికి కూడా పోలే. అది చూడు రే, మొన్న సిదిల అప్పలరాజు కొడుకు ఒక గొర్రెల కాపరిని గుద్ది చంపేస్తే జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొచ్చిండు. పాపం చిన్న పిల్లోడు రాత్రి అయిన తర్వాత ఎర్రపాలు తాగుతూ ఉంటాడు. అది ఏదో బై మిస్టేక్లా ఒక ప్రాణం పోయింది, దానికి అరెస్టులు చేస్తారా, కేసులు పెడతారా అని మాట్లాడిండు. మరి సిదిర అప్పలరాజు కొడుకు గురించి అంత మాట్లాడినప్పుడు బోరగడ్డ అనిల్ పార్టీ కార్యాలయం వద్ద బయట కూర్చున్నాడు, భార్యతో పాటు. జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించట్లేదు. ఇంకా డైరెక్ట్ వాళ్ళు ఏమంటా ఉన్నారు, సిదిల అప్పలరాజు అలాగే కారుమూరి వెంకటరెడ్డిని పార్టీ నుంచి తొలగించాలని చెప్తాను. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఈ బోరగడ్డ అనిల్ను డైరెక్ట్ను రౌడీ షీటర్ అని బహిరంగంగా మాట్లాడారని చెప్తా ఉన్నాడు. దాన్ని రౌడీ షీటర్ అన్న తర్వాత బోరగడ్డ అనిల్ కుటుంబ సభ్యులందరూ బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారని బోరగడ్డ అనిల్ యొక్క బాధ. వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కొంచెం జగన్మోహన్ రెడ్డి కూడా కార్యకర్తలు కానీ నీకు సపోర్ట్గా ఉన్న లీడర్లను కానీ నువ్వు కాపాడడం నీ బాధ్యత. అప్పలరాజు కొడుకు గురించేమో అడ్డదిడ్డంగా మాట్లాడినావు, మరి నీ గురించి అడ్డంగా నిలబడ్డ బోరగడ్డనేమో తొక్కి పాడదొబ్బుతా ఉన్నామని ఇప్పుడు ప్రజలందరూ మాట్లాడుకుంటా ఉన్నారు.